స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా నేడు కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమార్. सर निक्किरన్నా ప్రజల్లో ఇరు వర్గాల మనుషులు ప్రచండంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం సాగిస్తానని ప్రభుత్వ సైన్యాలకు ఆహార పదార్థాలు తీసుకెళ్లే బండ్లను కొల్లగొట్టారు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేశారు. చెప్పాడో తెలుసుకుందామని రాజుగారు ఆ కృష్ణదేవ్ పేట మున్సబ్ ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి వారికి బాధల నుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. తనను ప్రభుత్వానికి పట్టించిన మున్సబ్ తిరస్కరించాడు. తర్వాత మే 7, 1924 కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడు. ఏటి ఒడ్డున ఉన్న స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజుగారిని బంధించారు. కొయ్యూరులో విడుదల చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజుగారిని హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజు గారిని